ఆడియన్స్ రెస్పాన్సే మెయిన్ అమ్మా. ఇందులో ఏంటంటే రెండు, ఒక మంచి సినిమా, ఒక కమర్షియల్ సినిమా. మంచి సినిమా అనేది ఈ ఒక ఆయుర్వేదం హోమియోపతి మందు లాంటిది. అది మెల్లిగా పనిచేస్తుంది. కమర్షియల్ సినిమా అనేది ఏంటంటే గబక్కున జ్వరం వచ్చిందంటే డోలో వేసేసేవి. వెరీ రైట్. ఇందులో ఇదేంటంటే మౌత్ టాక్ని బట్టి గవర్నమెంట్ చూసి ఇలా ఉంటుంది అనుకోలేదు, ఇలా ఉంటుంది అనుకోలేదు. చాలా మంచి సినిమా. సో ఆ విధంగా మేము గెలిచినట్టు. ఎందుకంటే ఒక మంచి సినిమా తీసాం, అవును, దీనికి తప్పకుండా అవార్డు వస్తుందని మొదటి నుంచి అనుకునేవాళ్ళం. ఓకే. అప్పుడు అవార్డులో ఇతనికి వస్తుందో, ఈ అమ్మాయికి వస్తుందో, అతనికి వస్తుందో, సినిమాకి వస్తుందో, సినిమాకి వస్తే అందరికి వచ్చినట్టే. ఇంకో విషయం శేఖర్, ఇందులో నాకు బాగా ఎందుకు నచ్చిందంటే ఇందులో ఎయిడ్స్ అనే సబ్జెక్ట్ కూడా టచ్ చేసాం. అవును, బిగినింగ్లోనే 1990 అని చెప్పాము. 1996 అనేది. ఆడియన్స్కి ఆ 1990 అనేది సినిమా చూస్తున్నప్పుడు గుర్తురాదు. బయటకు వచ్చిన తర్వాత ప్రజెంట్కి వచ్చేస్తారు వాళ్ళు. అవును, ప్రజెంట్కి వచ్చిన తర్వాత సినిమా అంతా బాగుంది, బట్ ఇది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కదా, విచ్ ఈజ్ రాంగ్. అంటే రాంగ్ అంటే వాళ్ళ రిలేషన్ వాళ్ళది, అది వేరే విషయం. ఇప్పుడు ఈ జనరేషన్లో కానీ వీళ్ళందరికీ భారతం ఎవరు రాశాడంటే వ్యాసుడు రాశాడని తెలీదు. భారతం అనేది ఉందని తెలుస్తుంది కానీ భారతం చదివిన వాళ్ళు ఉంటారు కదా. రామాయణం అనేది విన్నారు కానీ రామాయణం వాల్మీకి రాశాడని తెలియదు. అవును సార్. అంటే మంచి విషయాలన్నీ తెలియకుండా మరుగుపడిపోతాయి అమ్మ. అవును సార్. ఇట్లాంటి సినిమాలు వస్తేనే ఇప్పుడు ఒకళ్ళిద్దరితో సినిమా అంతా బాగుందండి, ఇది హిందీ వాళ్ళకైతే ఇంకా బాగుంటుందన్నారు. మనం ఏదో ఒకటి అసలు ముందు బాగుంది, హిందీ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. అంటే హిందీ వాళ్ళు ఏమన్నా వేరే కాదు కదా, సేమ్ 2 కాళ్ళు 2 చేతులు ఒక బ్రెయిన్ ఉంటుంది. అండ్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా దాన్ని అక్షయ్ కుమార్ లాంటి కొంచెం ఓవర్ చేస్తే తను చెప్పినట్టు కామెడీ, ఇందులో కామెడీ కూడా చేయొచ్చు. బట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీలో ఉన్న డ్రామా మిస్ అవుతుంది. కామెడీ చేసేవాడైతే ఆ అమ్మాయి గడప దగ్గర పడుకున్నప్పుడు అవును దాటుకుంటూ వెళ్ళలేడు. అంటే అతను ఏమంతా లాస్ట్ వరకు రివీల్ చేయకుండా అంత సప్రెస్ చేసుకుని మొత్తం అవసరాన్ని పెట్టుకుంటాడు. వైఫ్ కూడా షేర్ చేయకుండా. సో 100% తీసిన విధానంగానే ట్రీట్మెంట్ చేసిన విధానం మటుకు చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళు అనగానే థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంచి అప్రిషియేషన్ ఇచ్చారు. ఈ ఎయిడ్స్కి కూడా నేను కొంతమంది నా క్లోజ్గా తెలిసిన వాళ్ళు ఇప్పుడు లేదనే మాట కరెక్ట్ కాదు. పాపులేషన్ వాళ్ళ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎయిడ్స్. వాళ్ళ స్కూల్కి పిల్లల్ని 4 పిల్లలు అన్నారు అనుకోమా, చదివించడానికి ఎంత కాస్టో, వాళ్ళని పోషించడానికి ఎంత కాస్టో మనం ఇక్కడ కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. కింద లెవెల్లో ఆలోచిస్తే మటుకు ఒక సామాన్యుడికి కష్టపడి పనిచేసి కూలి 500-600 తెచ్చుకుని ఇంటికి వచ్చిన వాడికి 300 పెట్టి సినిమాకి వెళ్ళే ఎంటర్టైన్మెంట్ లేదు అతనికి. కామన్ మ్యాన్కు ఉన్న ఎంటర్టైన్మెంటు కాసేపు సరదాగా వైఫ్తో భోంచేసి గించేసి ఎంజాయింగ్ ది రిలేషన్షిప్. దట్ ఈస్ ఎందుకు అని ఎప్పుడో నేను అడిగాను. అసలు ఇట్లా పిల్లలు ఎందుకంటే ఎక్కువ మంది పిల్లల్ని ఎందుకు పుట్టించాలని చూసినప్పుడు కామన్ మ్యాన్కే చీపెస్ట్ అండ్ హార్మ్లెస్ ఎంటర్టైన్మెంట్ రిలేటివ్గా దాని వలన ఎక్కువ మంది అయిపోతున్నారు. సో ఇటువంటిది వాడితే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు డబ్బులు ఇచ్చి సినిమా అప్పు చేసి డబ్బులు ఇచ్చి 400 పెట్టి పాప్కార్న్ వదిలే బదులు
పిల్లల్ని ఇది వాడి తక్కువ మంది పిల్లలతో, అందుకనే ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అంటాం కదా. పాటించుంటే వాళ్ళ ఇండియా ఇంతకుముందు సెకండ్ ఉండేది, ఇప్పుడు ఇండియా ఫస్ట్కి వచ్చింది పాపులేషన్. కేవలం మూర్ఖత్వంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్, డైలీ అవసరమైన విషయానికి ప్రజెంట్ కూడా చాలా యాప్ట్ సబ్జెక్ట్ నా లెక్క. బట్ ఈ మెసేజ్ మీడియా ద్వారా ముందుకెళ్ళాలి. కరెంట్ ఎయిడ్స్ అనేది 1919లో ఉంది. ఇప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి వినదాంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నాయి. ఇంకా కూడా కరోనా మళ్ళీ వచ్చింది, వాళ్ళు మాస్క్ పెట్టుకోమంటే ఎందుకు పెట్టుకోకపోవటం వల్ల స్ప్రెడ్ అవుతుంది కదా. సో దానికి నేను తేడలేదు, ఇది మాస్కు అది ఇంకో మాస్కు. ఏదైనా కూడా ఒక పాండమిక్ కానీ ఒక ఇది కానీ వచ్చేటప్పుడు మన అజాగ్రత్త వల్లే మన చేతుల ద్వారా మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. జీవితాల ఆరోగ్యంతో నాశనం అయిందంటే ఒక యజమానికి నాశనం అయితే కుటుంబం అంతా నాశనం అవుతుంది కదా. పిల్లలు నాశనం అవుతారు, వైఫ్ నాశనం అవుతుంది. ఎంత థాట్ ఉందో సినిమాలో, అవేర్నెస్. ఓకే, మలయాళంలో మంచి సినిమాలు తీస్తారు, మనం తీయలేము అనుకుంటారు. తీయలేక కాదు, ప్రజల యాక్సెప్టెన్స్ కూడా ఇంపార్టెంట్. బట్ ఎవరో ఒకళ్ళు ముందుకు రాకపోతే వాళ్ళు మాకు 50% సక్సెస్ అవుతున్నాం, వీఆర్ హ్యాపీ. 50% సక్సెస్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఈ రోజుల్లో. కమర్షియల్ సినిమాలు స్టార్ హీరో ఉంటేనే థియేటర్ అలాంటిది సినిమా గురించి మాట్లాడుకున్నారంటే మామూలు సక్సెస్. సో వీఆర్ కంప్లీట్లీ హ్యాపీ. అండ్ ఒక్కళ్ళు కాదమ్మా ఇందులో, నువ్వు అన్నట్టు ఇంకా ఇద్దరు క్యారెక్టర్స్ అన్నావే, ఇతని క్యారెక్టర్ కానీ, ఈ అమ్మాయి క్యారెక్టర్ కానీ, ఆ ఇద్దరు క్యారెక్టర్ కానీ, బర్రెల సరిత వేసిన వేషం కానీ, భరణయ్య గారు కానీ, ఎనీ ఆర్టిస్ట్ సాహితీ వేషం అంటే అమ్మాయి వేసిన కూరగాయలు అమ్మాయి కానీ ఎంత రియలిస్టిక్గా ఉన్నారు సినిమా. నాకు ఎంత ఆనందం వేస్తుందంటే, నేను ఒక 3 days 4 days వెళ్ళి అక్కడికి, అసలు అంత ఇంటీరియర్ విలేజ్లో ఇంకా ప్రజలు అలా ఉన్నారంటే చాలామంది తెలియదు అది. ఓకే, వెళ్ళి చూస్తే కదా తెలుస్తుంది. ఓకే, వాళ్ళు వెళ్ళి చూడలేరు కనుక మనం సినిమాలో చూపిస్తున్నాం. ఓకే, ప్రతి క్యారెక్టర్, భరణయ్య గారు కూడా భరణయ్య గారు లాగా లేడు ఇందులో. ఏంది రబ్బర్ విరోధ అలా ఐఎమ్ వెరీ ప్రౌడ్. కొత్త సంవత్సరంలో 25 years ఆఫ్ టెలిషో సందర్భంగా ఇలాంటి సినిమా తీసినందుకు, ఇటువంటి మంచి ఆర్టిస్టులని ఇంట్రొడ్యూస్ చేసినందుకు